వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన కేసు నమోదు చేశారు. ఫోక్సో కేసులో బాధితురాలిగా ఉన్న అమ్మాయికి సంబంధించిన పేరును ఒక ఇంటర్వ్యూలో గోరంట్ల మాధవ్ బయటపెట్టారు అన్నది అభియోగం. ఈ కేసు పెట్టింది, ఫిర్యాదు చేసింది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న వాసిరెడ్డి పద్మ. వైసీపీ అధికారం కోల్పోగానే ఆమె ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కూడా ఆమె సిద్ధమవుతున్నారు. అక్కడి నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు అన్న ఒక ప్రచారం కూడా ఉంది. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడున్న మహిళా నాయకురాళ్ళు తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా అదంతా నడుస్తోంది. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే గోరంట్ల మాధవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు విజయవాడ రావాల్సిందిగా ఆదేశించారు. అయితే సరే, గోరంట్ల మాధవ్ విచారణకు వెళ్ళినప్పుడు మేబీ పొరపాటున ఫ్లోలో ఆ పేరు వచ్చేసింది అని చెప్తారేమో. ఇప్పుడు ఆయన వాదన కూడా అలాగే ఉంది, వచ్చి ఉంటుందని. అయితే కేవలం ఈ అంశం ఆధారంగానే గోరంట్ల మాధవ్ మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసే వరకు వెళ్లేందుకు, విచారణకు పిలిచేందుకు సిద్ధమయ్యారా అన్నది అయితే చూడాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే టార్గెట్ చేస్తూ ఉన్నారన్నది స్పష్టంగానే అర్థమవుతుంది. నిన్న పోసాని కృష్ణమురళి, ఈరోజు గోరంట్ల మాధవ్. ఇదంతా అనుమానం ఏం లేదు, వాళ్ళు తప్పులు చేశారా లేదా అన్నది తర్వాత. కానీ ఈ అరెస్టులు, ఈ కేసులు నమోదు మాత్రం కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా, తన రెడ్ బుక్ ప్రతాపం చూపించడంలో భాగంగానే నడుస్తోంది అన్నది స్పష్టం. సరే, గోరంట్ల మాధవ్ ఒక విక్టిమ్ పేరు చెప్పడం తప్పు చెప్పారు అన్నది అభియోగం. అయితే గతంలో ఇలాంటివి జరగలేదా? 2017లో ఒక విక్టిమ్ అమ్మాయికి సంబంధించి, ఇది రేపు జరిగిందని వచ్చిన అమ్మాయికి సంబంధించిన ఫోటోను ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఆంగ్ల మీడియాలో కూడా, ఇంగ్లీష్ మీడియాలో కూడా ఆ రోజు కథనాలు వచ్చాయి. ఏమని? ఆంధ్రప్రదేశ్ సీఎం పోస్ట్ ఫోటో విత్ మైనర్ విక్టిమ్ ఆన్ సోషల్ మీడియా. ఇది హిందుస్థాన్ టైమ్స్. డిఎన్ఏలో ఆంధ్ర సీఎం క్రిటిసైజ్డ్ ఫర్ పోస్టింగ్ అబ్యూజ్ విక్టిమ్స్ ఫోటో ఆన్లైన్. అంటే డైరెక్ట్ ఆమెను ఆమె కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకని తన కార్యాలయాన్ని పిలిపించుకున్న ముఖ్యమంత్రి వాళ్ళకు ఆర్థిక సాయం చేసి ఆ తర్వాత ఆ ఫోటోని డైరెక్ట్గా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆ ఫోటోని అయితే తీసేశారు. అంటే పొరపాటున జరిగింది. చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉద్దేశపూర్వకంగా అదంతా చేసి ఉంటారు, ఆమె వివరాలు వెల్లడించాలని చేసి ఉంటారని కాదు, పొరపాటున జరిగింటుంది. మరి గోరంట్ల మాధవ్ కూడా అలా చెప్పినా సరే టాలరేట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఫిర్యాదు చేసింది వాసిరెడ్డి పద్మ గారు. వాసిరెడ్డి పద్మ గారు గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇలాంటి వ్యవహారంపైన ఎలా మాట్లాడారు అన్నది కూడా చూడాలి. ఒకసారి అత్యాచారం జరిగితే ఒక అమ్మాయి మీద, ఆ అమ్మాయిని విజయవాడ హాస్పిటల్లో ఉంచితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వందలాది మంది వెళ్ళారు అక్కడికి పరామర్శ పేరుతో. ఆ సమయంలో వాసిరెడ్డి పద్మ గారు చాలా ప్రతిఘటించారు. అసలు ఒక బాధితురాల్ని పరామర్శించడానికి వచ్చేది ఇదేనా విధానం అంటూ. అప్పట్లో వాసిరెడ్డి పద్మ చంద్రబాబు నాయుడు గారి గురించి చేసిన వ్యాఖ్యలు చూస్తే, యుద్ధానికి వెళ్తున్నట్లు కౌరవమూక మాదిరిగా జనాన్ని వేసుకొచ్చి అలజడి సృష్టిస్తే అది పరామర్శ అవుతుందా? బాధితురాలితో ఎలా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడుకు తెలియదని నిన్న అర్థమైంది. మనసు, శరీరం గాయమైన బాధిత యువతితో ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. అక్కడ బల ప్రదర్శన చేయడం ఏంటి అని వాసిరెడ్డి పద్మ ఆ రోజు అభ్యంతరం తెలిపారు. దాంతోపాటు ఆ రోజు మహిళా కమిషన్ మెంబర్లుగా ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈమె జయశ్రీ మహిళా కమిషన్లో మెంబర్గా ఉండామె. అత్యాచార బాధితురాల్ని పరామర్శించే విధానం ఇదేనా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కదా, ఆ మాత్రం తెలీదా? చంద్రబాబు నాయుడు వందలాది మందిని వెనకేసుకురావడం, చంద్రబాబు వందలాది మందిని తీసుకువెళ్ళడాన్ని ఏమంటారు? దొమ్మి అంటారు. ఆ బాలిక దగ్గరకు ఏకంగా కెమెరాలు తీసుకెళ్లి 100 మందితో వెళ్ళడాన్ని పరామర్శ అంటారా? ఇది దిగజారుడు రాజకీయం అంటారా అని కూడా ఆమె ప్రశ్నించారు. బాధిత బాలికను వీడియో తీయడాన్ని ఆయన ఎలా అనుమతించారు? వీడియో కెమెరాలు తీసుకొని ఆ రోజు 100 మంది లోపలికి వెళ్ళిపోయారు ఆమె దగ్గరికి. ఎందుకు ప్రోత్సహించారని కూడా ఆ రోజు ప్రశ్నించారు. మరి చంద్రబాబు బాధిత బాలిక ప్రైవసీని ఇలా తుంగలో తొక్కి తీవ్ర వేదన మిగిల్చడం న్యాయమా అని కూడా ఆ రోజు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ బయటకు చంద్రబాబు నాయుడు పెట్టేశారు. ఇలా వందలాది మందిని తీసుకెళ్ళి ఫ్యూచర్లో ఆ కుటుంబానికి వారికి ఇబ్బందులు వస్తాయని కూడా ఆ రోజు మహిళా కమిషన్ చైర్పర్సన్తో పాటు మెంబర్లందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులోని, ఈ వ్యవహారంలోని వాసిరెడ్డి పద్మ గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి, బోండా ఉమాకి నోటీసులు కూడా ఇచ్చి మహిళా కమిషన్ కార్యాలయానికి వచ్చి తమ ముందర విచారణకు హాజరు కావాలి, మీరు ఆ రోజు అత్యాచార బాధితురాల్ని పరామర్శించే క్రమంలో చాలా అనుచితంగా వ్యవహరించారు, ఆమె ప్రైవసీని దెబ్బతీశారు, 100 మందిని తీసుకొని లోపలికి వెళ్ళారు, దాంతోపాటు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన తన పట్ల చాలా అనుచితంగా వ్యవహరించారు, కాబట్టి మీరు విచారణకు రావాల్సిందే అంటూ నోటీసులు కూడా ఇచ్చారు వాసిరెడ్డి పద్మ గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు వాటిని లెక్క చేయలేదనుకోండి, ఇంకా ఈమె కూడా ఏమి చేయలేకపోయారు. సో
ఇలాంటివన్నీ చాలా జరిగాయి. చరిత్రలో తీస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుండి ఇలాంటి తప్పులు చాలా ఉంటాయి. కానీ కేవలం గోరంట్ల మాధవ్ని ఈ కేసులో పెడుతూ ఉన్నారంటే ఆయన చేసింది అయితే తప్పే, పేరు చెప్పకూడదు, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ప్రభుత్వం పోలీసుల ఉద్దేశాలు మాత్రం ఈ వీడియో ఆధారంగానే మహిళల భద్రత కోసమే ఈ తప్పించి కేసులు పెడుతున్నారా అంటే నమ్మడం అసాధ్యం నమ్మడం. కేవలం రాజకీయ కక్ష సాధింపుతోనే పెడుతూ ఉన్నారు. నిజంగా మహిళల మనోభావాలంటే వాలంటీర్లలో మహిళలు కూడా సగం మంది పైగా ఉన్నారు. వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, వీళ్ళంతా మహిళల్ని అక్రమ రవాణా చేసే వాళ్ళు వాలంటీర్లంతా అన్నారు. మరి అప్పుడు ఎవరైనా స్పందించారా? స్పందించలేదు. చాలా ఉంటాయి కానీ ఇవన్నీ ఏం లేదు. ఎన్ని కేసులు ఏం పెట్టినా కూడా ప్రతి మనిషి ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటారు. ఒక కేసు పెట్టి మనకు నచ్చని రాజకీయ పార్టీలో ఉన్నారు కాబట్టి లోపల వేయాలి అనుకున్నప్పుడు ఏదో ఒక కేసు అయితే దొరుకుతుంది, ఏదో ఒక అంశంలో పొరపాట్లు దొరుకుతాయి, తీసుకెళ్ళి లోపల వేయడమే. ఇదంతా కేవలం ఏదో ప్రజల కోసమో రాష్ట్రం కోసమో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం కోసమో చక్కదిద్దడం కోసమో చేస్తున్న పనులు కాదు. ఇది పక్కాగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా చేస్తోంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతోంది. దీంట్లో అయితే అనుమానం లేదు.